నారా లోకేష్ కి మంత్రి సీదిరి అప్పలరాజు కౌంటర్ ఇచ్చారు. రాష్ట్రంలో కుటుంబం సచివాలయాన్ని జిల్లాను రాష్ట్రాన్ని ఒక యూనిట్ గా తీసుకొని అభివృద్ధి సంక్షేమం చేస్తున్న నాయకులు జగన్ అని కొనియాడారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఉద్యోగాలు ఇచ్చాము అని చెప్పాడు ఆయన. అంతమంది లేరు. బేసిక్ ఉపాధ్యాయుల సంగతి పక్కన పెడితే 1,70,00,000 మంది పిల్లలు స్టూడెంట్స్ లేరు. మన యావరేజ్ హై స్కూల్ వరకు పిల్లలు ఒక 74-80 లక్షల మంది ఉంటారు. ఆ డిగ్రీ పిల్లకాయలు ఒక 4-5 లక్షల మంది ఎంతమంది ఉంటారు మొత్తం కలిపి, అంతే కదా. అంతమంది పిల్లలు లేకుండా అంతమంది టీచర్లు ఎక్కడి నుంచి వస్తారు? ఈవెన్ ఏపీ అండ్ తెలంగాణ కలిపినా కానీ అంతమంది స్టూడెంట్స్ లేరు. 1,70,00,000 మంది స్టూడెంట్స్ లేరు. అన్ని ఉద్యోగాలు ఇచ్చానంటాడు. అంటే చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్లీ ప్రజలకి కుటుంబాన్ని ఒక యూనిట్గా తీసుకొని, ఫ్యామిలీ యాజ్ ఏ యూనిట్ తీసుకొని ప్రతి కుటుంబానికి ఆర్థిక అభివృద్ధి చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి. నాట్ ఓన్లీ ఫ్యామిలీ, ఒక పంచాయతీ లేదా ఒక సెక్రటేరియట్ యూనిట్గా తీసుకొని ప్రతి సెక్రటేరియట్ పరిధిలో కోట్లాది రూపాయల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంటల్ వర్క్స్ చేసినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి.